యువకుల్ని విద్యార్థుల్ని ప్రోత్సహించడంలో మోటివేటింగ్ లెక్చర్స్ అని చాలా పెడుతుంటారు. వాటికి మరికొన్ని పేర్లు ఉన్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసపు తరగతులు. అరే, వేదంలో ఉన్న మంత్రాలకు అర్థం తెలుసుకుంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. ప్రతివాడు గొప్ప నాయకుడు కాగలడు, అందులో సందేశం లేదు. ఎందుకంటే దృఢిష్ట బలిష్ట అని చెప్తూ శరీర పుష్టి కోసం చేయవలసినవి ఎన్ని చెప్పారండి ఇక్కడ. పైగా మృత్యువు వేటి వల్ల వస్తుంది అంటే ఆదిత్యుడు, వాయువు, అగ్ని అని చెప్పారు ఇక్కడ. అంటే వాడు చంపేస్తారా, నువ్వు సరిగ్గా వాటిని వినియోగించుకోకపోతే అది వస్తుంది అన్నారు ఇక్కడ. లోపల జఠరాగ్ని ఒకట, ఆ జఠరాగ్నికి తగ్గట్టుగా జీవించే విధానం ఒకటి ఉంది. అది ఉంటే అజీర్తి మొదలైనవి రావు, ఆయుష్ పెరుగుతుందిట. అలాగే వాయువుని చెప్పారు. వాయువు అంటే ఇక్కడ యోగశాస్త్రం వస్తుంది. వేదంలో యోగం ఒక భాగం తెలుసుకోండి. కానీ యోగా ఏదో వేరు వచ్చేసింది. కానీ యోగా మా మతం వాళ్ళు ఒకటి తీసుకుని దానికి ఆ మతం స్టాంప్ వేస్తామని బయలుదేరుతున్నారు. పతంజలి యోగ శాస్త్రాన్ని సృష్టించలేదు. వేదంలో ఉన్నటువంటి యోగము, దాన్ని అనుసరించిన యోగులు వాళ్ళ జీవితాన్ని పరిశీలించి ఒక సూత్ర రూపంలో శాస్త్రం ఇచ్చాడే తప్ప పతంజలితో యోగం ప్రారంభం కాలేదు. పైగా యోగం హఠయోగ, నాదయోగ, లయయోగ, మంత్రయోగ, రాజయోగంలో 5 స్వరూపాలతో ఉంటుంది. అంత యోగశాస్త్రం ఉంది. దాని మూలములన్నీ వేదముల్లో కనబడుతున్నాయి. ఈ చక్రముల స్వరూపములు తంత్రశాస్త్రాల్లో ఉన్నాయని మనం అనుకుంటాం, వాటి మూలములు వేదముల్లోనూ ఉన్నాయి. కనుక యోగముతో ప్రాణవాయువుని నియంత్రించుకుంటే వాడు ఆయుష్ ఎంత పెరుగుతుందో చెప్పారు ఇక్కడ. అందుకే వైదిక ప్రక్రియలో ప్రాణాయామం ఉంది. మనం పూజ చేసేటప్పుడే ప్రాణాయామం చేయమన్నారే అంటే ముక్కు పట్టుకోవడం అని అనుకుంటాం, కానీ అది ప్రాణాయామం ఎంతమందికి తెలుస్తున్నాం. ఇప్పుడు ఏడాదికోసారి సత్యనావర్తనం చేసుకున్నప్పుడు పురోహితులు కూర్చుని ప్రాణాయామం అర్థం కదా ముక్కు పట్టుకోండి అంటే నీదా నాదా అని పురోహితులు పట్టుకుపోయేట్టు అక్కడ. కారణం ఏంటంటే ప్రాణాయామం అంటే తెలియకపోవడం వల్ల వచ్చిన బాధ. కనుక ప్రాణాయామాది ప్రక్రియలు కనుక వాయువు అంటే ప్రాణాయామాదులతో నియంత్రించకుండా యథేచ్ఛగా ఉంటే అసలు వాయు సంచారానికి అవకాశం లేకుండా ఆహారాదులు ఉన్నట్లయితే అది ప్రాణహానిగా. ఇప్పుడు వాయువు ప్రాణం పోగొట్టిందని చెప్పండి. అలా చంద్రుడిని చెప్తాడు ఇక్కడ. ఇంకో చంద్రుడు కారకుడు అన్నాడు. చంద్రుడు కారకుడు ఉన్నప్పుడు ఔషధులు వాటి వినియోగంలో చెప్తారు. అలాగే చంద్రుడు మనస్సును సరిగ్గా నియంత్రించకపోతే రోగాలు వస్తాయి, ఆయువు తగ్గిపోతుంది. మనస్సుకు కూడా సరిగ్గా అది ఉంచే పద్ధతులు చెప్పారు. శరీరంలో వాతపిత్త కఫ ప్రకృతుల యొక్క సరైన స్థితిని చూడాలి. ఏ తత్వం ప్రకోపిస్తే ఏది వినియోగించాలి ఉంది. అలాగే మనస్సుకు కూడా 3 ఉన్నాయి. శరీరానికి వాతపిత్త కఫ ఉంటే మనస్సుకి సత్వరజస్తమో గుణాలు, వాటిని కంట్రోల్. ఒకటి రజోగుణ స్వభావం, ఒకటి తమోగుణ స్వభావం, ఒకటి సత్వగుణ స్వభావం. ఎన్ని చెప్పండి వాడి స్వభావం అలాగే ఉంటుంది. అది తెలుసుకుని వాడి స్వభావానికి అనుగుణంగా మనస్సును ట్రీట్ చేయగలిగితే మానసిక రోగాలు పోతాయి. ఇప్పుడు మానసిక వైద్య శాస్త్రం ఈ 3 గుణాల మీద ఒకవేళ రీసెర్చ్ చేస్తే అద్భుతమైన మానసిక వైద్య శాస్త్రం తయారవుతుందని దీని గురించి ఆలోచించాలి. నేను అన్ని సూచనప్రాయంగా చెప్తున్నాను, లేకపోతే ఒక్కొక్కదానికి ఒక్కొక్క లెక్చర్ అవసరం. అంత ఉన్నది ఇక్కడ. కనుకనే వేదం ఏదో పరలోకమునకు వెళ్ళుటకు విమానం పంపును అనుకోవద్దు. భూమి మీద హాయిగా బ్రతకడానికి మార్గాలు ఇస్తుంది. ఇది తెలుసుకో. స్వర్గంలో దేవతగా తిరిగే కంటే భూమి యందు ధార్మికుడిగా బ్రతకడం చాలా గొప్ప తెలుసుకోండి ఇక్కడ. కానీ స్వర్గంలో దేవతగా తిరగాలని ఇక్కడ పైకి చూస్తూ నడిచావనుకో కాలు జారి కింద పడతాం. కానీ ఎక్కడ నువ్వు హాయిగా ఉండు, 100 ఏళ్ళు బతకవయ్యా అని చెప్పింది వేదం. చూసారా, 100 ఏళ్ళు బతుకు అంటే భగవంతుడు శాస్త్రంలో ఏది కేటాయించాడో వేదం చెప్పిన ఆయుష్ హాయిగా బ్రతుకు. నువ్వు ఎలా బ్రతకాలి? చూస్తూ బ్రతుకు, వింటూ బ్రతుకు, ఆడుకుంటూ బ్రతుకు, ఆనందంగా బ్రతుకు. ఇలా ఇవన్నీ చెప్తే ఆనందం ఉంటాయి కదా. జీవేమ శరదశతం నందామ శరదశతం రోజు చెప్పుకుంటున్నాం. దీని అర్థం ఏంటి? అయితే అక్కడ ఒక భావం సూర్య భగవానుడితో చెప్తున్నాడు ఆ మంత్రం. స్వామి, నిన్ను చూస్తూ మేము 100 ఏళ్ళు జీవించాలి, నీ గురించి పలుకుతూ మేము 100 ఏళ్ళు జీవించాలి, నీతో మేము ఆనందిస్తూ 100 ఏళ్ళు జీవించాలి. నీతో అంటే సూర్యమండలంతో అని కాదు, సూర్యమండలాంతర్గతమైన పరమాత్మతో అని అర్థం. అంటే పరమాత్మ గురించి వింటూ, పరమాత్మ గురించి అంటూ, పరమాత్మ గురించి అనుకుంటూ, దృష్టి ఆయన యందు పెడుతూ హాయిగా తృప్తిగా జీవించాలి. అంతేగాని ఏముంది జీవితం, ఏముంది దేహము అని పనికిమాల వేదాంతం చెప్పకూడదు. ఎక్కడ లేకపోతే ఎక్కడే లేదు పరమాత్మ, అంతటా ఉన్నదే పరమాత్మ. అదే నీ ధర్మంతో నువ్వు అనుభవించే వాటి ఎంతంతటా పరమాత్మ విభూతుందని తెలుసుకుంటూ ఆనందంగా బ్రతకవయ్యా, హాయిగా బ్రతుకు. అందుకే వేదం ఆయుష్ బాగుండాలని, పుష్టి కలగాలని, నువ్వెప్పుడు మంచే వినాలని. అంటే భద్రం కన్నేభిశ్రుయామ దేవాహ, ఎప్పుడు మంచే వినాలి అని వేదం ఉంది. వేదం చెప్పింది కనుక రేపటి నుంచి మంచిని మాత్రమే తీసుకుంటాను అంటే నీకు మంచి మాత్రమే దొరకదు, అన్నీ కలిసే దొరుకుతుంటాయి. అందులో మంచి సెలెక్ట్ చేసుకో అని చెప్పడం ఇది అర్థం. అది మంత్రం అంటే నీకు వినబడేవన్నీ మంచి అవుతాయి. ఇంకా మంత్రం ద్వారా మంచి వినే యోగం వస్తుంది. మంచి వార్తలు వింటావు, మంచిని చూస్తావు, అని మంచిగా చూస్తావు, సద్భావంతో చూడడం అవుతుంది.
అంతేకాదు ఇంద్రియములన్నీ పుష్టి అవుతాయి. ఎందుకు? దేవతల్ని ఆరాధించడానికే ఇంద్రియం పుష్టి కావాలట. ఎంత గొప్పగా చెప్పాడు. యశేమ దేవహితం యదాయు, చక్కగా చెప్పారు కదా. కనుక మన ఆనందంగా ఉండాలని చెప్తోంది, తృప్తిగా బతకమని చెప్తోంది వేదం. అందరూ హాయిగా ఒకరితొకరు స్నేహంగా, ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటూ సాగాలి అని బోధిస్తున్నటువంటి వేదమాతకు మనం నమస్కారం చెప్పుకుంటూ ఇలాంటి సూత్రములు ఎన్నెన్ని చెప్పిందో. స్వస్తి మాత్ర ఉత పిత్రే నో అస్తు జగతే పురుషేభ్య. మా అమ్మ బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా పెద్దవాళ్ళందరూ బాగుండాలని రుద్రంలో చివరి మంత్రంలో వస్తుంది, అవునా లేదా? మా పెద్దవాళ్ళు బాగుండాలి, వాళ్ళని హింసించకయ్యా, వాళ్ళ కర్మల కొద్దీ వాళ్ళకి హింసలు రాకూడదు అని భగవంతుని ప్రార్థించడం కనబడుతుంది. అలా మా అమ్మ, మా నాన్న, ఆఖరికి అందరు జీవులు జగతే పురుషేభ్య విశ్వం సుభూతం సువిదత్రం నో అస్తు జోగేవ దృశ్యేమ సూర్యం. మేమందరూ హాయిగా మంచి భావాలతో సూర్యభగవాన్ని చూస్తూ జీవించాలి అని చెప్పారు. అలాగే జిహ్వాయా అగ్రే మధు మే జిహ్వోమూలే మధూలకం మమేదహ కృతావసౌ మమ చిత్తం ఉపాయసి. ఈ మంత్రంలో చెప్తున్నాడు, నా నాలిక కొనలో మధు ఉండుగాక, నా నాలిక మొదల్లో మధు ఉండుగాక, అదేవిధంగా నా క్రతువులు మధుమయంగా ఉండుగాక, నా చిత్తము మధువుగా ఉండుగాక. ఏమిటి ఈ భావం? మూడే: మాట, క్రతువు, చిత్తం. క్రతువు అంటే కర్మ, చిత్తం అంటే మనస్సు, మూడవది నాలుక, వాక్కు. ఈ మూడు మధువుగా ఉండుగాక. మధువుగా ఉండుగాక అంటే అర్థం ఏమిటి? అంటే నాకు అసలే తేనె పడదండి అన్నం కాదు ఇక్కడ. మధు అంటే ఆనందకరంగా, ఆహ్లాదకరంగా. నా మాట ఎప్పుడు, మాట మధువు ఎప్పుడవుతుందంటే శాస్త్రబద్ధంగా మాట్లాడినప్పుడు, మృదువుగా మాట్లాడినప్పుడు, హితంగా మాట్లాడినప్పుడు, ప్రియంగా మాట్లాడినప్పుడు. ఇన్ని రకాలుగా మాట్లాడంటే మా రాముళ్ళ మాట్లాడినప్పుడు. రాముడు అలా మాట్లాడతానని చెప్పారు అంటే ఈ మంత్రములకు సాక్ష్యం రాముడు. అందుకే రాముడు వేదస్వరూపుడు. ఎందుకంటే ఈ వేదంలో చెప్పిన ధర్మాలన్నీ ఒక చోట కనబడితే ఆయన రాముడు అయ్యాడు. కనుక ఆయన మాటలు ఎలా ఉంటాయి? ఆ మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. పైగా ఇంకో చోట మధుమన్మే నిక్రమణం మధుమన్మే పరాయణం. నేను వెళ్ళడం మధురంగా ఉండాలి, నేను రావడం మధురంగా ఉండాలి. ఎంత బాగుందో చూడండి. వెళ్ళడం హాయిగా వెళ్ళాలి, రావడం హాయిగా ఉండాలి, రాకపోకలు మధురముగా ఉండాలి ఇక్కడ అని చెప్పడంలో నువ్వేది ప్రారంభించినా మధురంగా ఉండాలి, నువ్వు ఏది ముగించినా మధురంగా ఉండాలి. అది తెలుసుకోవాలి ఇక్కడ. వాచావదామి మధుమత్ భూయాసం మధు సందృశ. మధు సందృశ అనే మాటకు కూడాను చూపు కూడా మధురంగా ఉండాలి. అంటే నువ్వు ఇంకోలో అని చూసేటప్పుడు చూపులో మాధుర్యం ఉండాలి. అంటే అందులో ఆనందకరం, ప్రసన్నకరం. పైగా నువ్వు అలాంటివే చూడాలి, నువ్వు అలా చూడాలి. నువ్వు ఎలాంటివి అనుకుంటున్నావో నువ్వు అలా చూడడం నేర్చుకో. నీకు అంత అనుకూలంగా కనబడాలి, అంత మధురంగా ఆనందంగా కనబడాలని అనుకుంటావా? అయితే నువ్వు అలా చూడు, అలా మాట్లాడు. అదే ఒకటి కొరకొరగా చూడడం, ఇవో జపమాలలు మాత్రం తిప్పుతారు. చూస్తే ఒకటి కఠినంగా చూడడం, కఠినంగా మాట్లాడడం, ఇవ్వండి మాటలో మృదుత్వం ఉండాలి. అయితే దీనికి వేదం ఎలా అధ్యయనం చేయాలనే దానికి అన్వయిస్తూ ఒక భాష్యం ఉంది. వేద మంత్రాన్ని పలికేటటువంటి వాడు ఎలా పలికితే మధు అవుతుందంటే అది అతి శీఘ్రం కూడదుట, గట్టిగా అరుస్తున్నట్టు చెప్పకూడదుట, అస్పష్టోచ్చారణ కూడదుట, అనుచ్చారణ కూడదుట. అంటే ఒకటి చదివేటప్పుడు కొన్ని శబ్దాలు ఉచ్చరించకుండా, కొన్ని శబ్దాలు అస్పష్టంగా ఉచ్చరించి అతి శీఘ్రంగా పలికితే ఇలాంటి దుర్లక్షణాలు లేనటువంటి వేదవాక్యాన్ని పలికే తీరుని మధు అనాలి అని ఒక మాట చెప్పారు. అది కూడా విద్యార్థులకు ఉపకరిస్తుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంతేకాదు కామం కూడా రెండు రకాలుగా ఉంటుందని చెప్పాడు ఇక్కడ. భద్ర అభద్ర అని రెండు కామాలు ఉంటాయట. యాస్తే శివాస్తన్వ కామభద్ర యాభి సత్యం భవతి యద్వృణీషే. భద్రమైన కామం ఉన్నాడు అంటే ఏ కోరిక నీకు భద్రతనిస్తుందో, క్షేమాన్ని ఇస్తుందో ఆ కోరిక మంచిది అని చెప్పాడు చూడండి ఇక్కడ. అది క్షేమం ఇస్తుందో నీకు ఎలా తెలుస్తుంది? అందుకే పరమాత్మను ప్రార్థిస్తూ అటువంటి కోరికలే నెరవేరేటట్టు చెయ్యవయ్యా అన్నాడు. ఇవాళ నా ప్రారంధవశాత్తు వాసనాబలం వల్ల అభద్రమైన కోరిక పుట్టవచ్చు, అవి జరగకూడదు, భద్రమైన కోరికే జరగాలి. సరిగ్గా యోగశాస్త్రానికి వ్యాసుల వారి భాష రచిస్తూ ప్రవహించే మనస్సుకు రెండొడ్లు ఉంటాయి అన్నాడు. ఒకటి శుభము, ఇంకోటి అశుభము, రెండు ఉంటూ ఉంటాయి. మనస్సు ఎటు వెళ్తుందో ఆలోచించుకొని చెప్పారు. కనుక అభద్రం వైపు వెళ్లకుండా భద్రం వైపు మనస్సు వెళ్ళేటట్టు చూడాలి అనే విషయం కూడా కనబడుతుంది. ఇంకోటి చెప్తుంటారు, ఆలస్యం చేయకూడదు, దేనికి అనుకున్నది వెంటనే చేయాలి అని అర్థం. దీనికి విలంబం నాచరే ధర్మే చలం చిత్తం వినశ్యతి
ఇంద్రేణాగత్య సంవాద ఏష ధర్మ ఉదాహృత. అంటే ఇంద్రుడు అగస్త్యుడి సంవాదంలో ఇది చెప్పబడుతుంది. చెయ్యవలసిన ధర్మం వెంటనే చెయ్యి, రేపు చేస్తాను వాయిదా వెయ్యకు, ఎందుకంటే చిత్తం స్థిరమైంది కాదు కదా అన్నాడు. ఇక్కడ దానం చేయాలంటే వెంటనే చేసేయాలట. ఎందుకు ఇవాళ 100 రూపాయలు ఇవ్వాలనిపించింది కదా, గంట గ్యాప్ ఇస్తే 100 ఇవ్వాలా 50 ఇస్తే సరిపోదా అనిపిస్తుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే అసలు ఇవ్వాలా ఏమిటి అని స్థితి వస్తుంది. అందుకు మంచి ఆలోచన వెంటనే చెయ్యని చెప్పడానికి ఇంద్ర అగస్త్య సంవాదాన్ని స్మరించు అన్నాడు ఇక్కడ. అంటే మన వేదమే అంటే అనుకున్న పని వెంటనే చేయండి. అంటే సక్సెస్కి మరొక మంచి సూత్రం ఎవరు చెప్పలేరు. మేనేజ్మెంట్ స్కిల్లో అత్యంత ప్రధానమది. కానీ ఇంద్రాగస్త్య సంవాదంలో ఈ ధర్మం చెప్పబడింది అన్నాడు. అది ఎక్కడ? ఋగ్వేదంలో ఉందే కథ. అదేమిటంటే అగస్త్యుల వారు ఆహుతులు ఇచ్చేటప్పుడు ఇంద్రుడికి ఆహుతిని ఎత్తుతారు. ఆ సమయంలో ఇంద్రుడు రావడం అతను వేరే ఒక విషయంలో ఉంటూ కొంచెం ఆలస్యం చేస్తారట. కొంచెం పదవిలో ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు కావాలని ఆలస్యం చేస్తారు. అలా ఆలస్యం చేయడంతో ఎత్తిన హవిస్సును మళ్ళీ కిందకి పెట్టకుండా మరుద్గణములను పిలిచి ఇచ్చేసాడు అగస్త్యుల వారు. ఇది ఇచ్చిన కొంతసేపటికి ఇంద్రుడు వస్తాడు. ఏమిటి పని చేశావన్నాడు. నువ్వు పిలిస్తే రాలేదు కదా అందుకు ఇచ్చాను, సరే నేను మళ్ళీ రేపు నీకు చేసినప్పుడు ఇస్తానన్నాడు. ఇవాళ దొరకనిది రేపు దొరుకుతుందో అనుకోవడానికి లేదు అంటట్టు ఇంద్రుడు. ఎందుకంటే ఇవాళది ఇవ్వాలే, చిత్తము ఎప్పుడేం చేస్తుందో తెలియదు అని మంత్రం ఋగ్వేదం ఉన్నది. నా నూనమస్తి నో స్వహ కస్తద్వేద యదద్భుతం అన్యస్య చిత్తం అభిసంచరేణ్యముతాధీతం వినశ్యతి. చిత్తం అభిసంచరేణ్ ఇక్కడ మాటకు వచ్చింది. ఇక్కడ అటు ఇటు చలించిపోయే చిత్తము రేపు ఇంకోలా ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇవాళ మనం కోల్పోయామని అర్థం. కానీ ఇవాళే సాధించాలి, రేపు అనేది లేదు అని చెప్పడంలో ధర్మంలో విలంబం కూడదు. 4 వైపులా తిరిగే చిత్తం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఈ మాటలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇది బృహద్దేవత అనే గ్రంథంలో నిరుక్తంలో కూడా ఈ విషయం కనబడుతుంటుంది. అంటే వేదంలో ఉన్న అంశములను తీసుకుని గుర్తు చేస్తూ మనం ఎలా బాగుపడాలో చెప్తుంది. ఇంత చెప్పిన ఈ వేద విద్యని, వేదం మనకు చెప్తున్న అనేక హితోపదేశాలను చూస్తూ ఉంటే మనిషికి ఇన్ని హితోపదేశములు కలిగిస్తున్నట్టు వేదం ఒక్కటి క్షేమంగా ఉంటే మనందరం క్షేమంగా ఉన్నాము అని తెలియాలి కదా.